ఓకే, అందరికి నమస్కారం. ఈ నెల 3వ తారీఖు రోజు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఒక ఫోన్ రావడం జరిగింది. ఒక పీడిఎస్ రైస్కి సంబంధించి ఒక లారీ దారి మళ్లింపుగా అటువైపు వచ్చిందని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము మా సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ అండ్ సివిల్ సప్లైస్ సంబంధించి డిఎంసీ సివిల్ సప్లైస్, డిసిఎస్ఓ, డిటి ఎన్ఫోర్స్మెంట్ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ లారీ మల్లారం ఏఎంసీ గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్కి 300 క్వింటాలతోటి పీడిఎస్ రైస్ తీసుకెళ్ళినట్టు గుర్తించారు. అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లో ఎటువంటి రైస్ అక్కడ దింపకుండా ఓన్లీ ట్రక్ షీట్లు మాత్రమే అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్లో ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ నుంచి ఈ లారీ ఎక్కడ పోయిందని మొత్తం ఆరా తీసిన తర్వాత కొన్ని రేషన్ షాప్లో అక్కడ రైస్ ఇవ్వకపోయినా కానీ రైస్ ఇచ్చినట్టుగా కూడా కొన్ని ఫేర్ ప్రైస్ షాపులు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పీ షాప్ డీలర్స్ రైస్ ఇవ్వకముందే ఇచ్చినట్టు కూడా డోర్ డెలివరీ చేసినట్టు కూడా వాళ్ళు చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా సిబ్బందితో పగడబందీగా అన్ని రికార్డు చేసుకొని వీరందరిపైన కూడా మేము కేసెస్ నమోదు చేస్తున్నాము. మా సిబ్బంది అంతా కూడా తిరిగిన తర్వాత ఈ లారీ బోర్గంపాడులో మండలంలో ఒక చోట ఒక విలేజ్లో ఉన్నట్టుగా గుర్తించాము. ఆ లారీని మేము పీడిఎస్ రైస్తోనే పట్టుకొని పాల్వంచ పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేశాము.